వయసుతో పాటు ఎంతో కొంత మతిమరుపు రావటం మనందరిలోనూ చాలా సహజమైన పరిణామమే. ఈ మతిమరుపు గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. అయితే అల్జీమర్స్ అనే మహా మతిమరుపు సమస్య ఒకటి ఉంది. దీని బారిన పడ్డ వాళ్లకు గతం అంతా సమాధి అయిపోతుంది. జ్ఞాపకాలేమీ గుర్తుండవు. ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మహా మతిమరుపును అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆల్జీమర్స్ అనేటటువంటి డిసీజు చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో. అంటే మతిమరుపు, మర్చిపోవడం, వస్తువులను మర్చిపోవడం, వ్యక్తులను గుర్తుపట్టకపోవడం, దారులను మర్చిపోవడం, భోంచేసింది భోంచేయలేనిది మర్చిపోవడం, పెట్టిన వస్తువు వేరే వేరే చోట పెట్టి మర్చిపోవడం. ఈ విధమైనటువంటి ప్రాథమిక దశ నుంచి బ్రెయిన్ పూర్తిగా ప్రజెంట్ టెన్స్ అంతా కూడా గుర్తుపట్టకుండా చేసేస్తుంది. తద్వారా ఎక్కువ భాగం గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు గుర్తుండడం, జ్ఞాపకం ఉండడం, ప్రజెంట్ టెన్స్లో ఏది కూడా గుర్తు లేకపోవడం. ఈ విధమైనటువంటి సమస్య చాలామందికి వృద్ధాప్యంలో వస్తూ ఉంటుంది. ఇది వారికన్నా కూడా వారి జతలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి చాలా ఎక్కువ ఇబ్బందిని కలిగించి బాధ పెట్టేటటువంటి ఒక సమస్య. చాలా బాధాకరంగా ఉండేటటువంటి ఈ ప్రాబ్లంకి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కలవు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనము, సమతుల్యాసనము, ఆదిముద్ర, అనులోమ విలోమ ప్రాణాయామం. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనము. ఈ ఆసనం చివరి భంగిమను గమనించినట్లయితే వృక్షాకృతిని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని వృక్షాసనము అంటారు. ఈ ఆసనాన్ని నిలబడి చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా రెండు కాళ్ళు ఒకదాని చేతిలో ఒకటి ఉంచి స్ట్రైట్గా నిలబడాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో ముందుగా ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కాలుని ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తూ పూర్తిగా కుడి కాలు యొక్క తొడ మొదట భాగం దగ్గర ఉంచి కుడి కాలు పైన పూర్తిగా బాడీ యొక్క బ్యాలెన్స్ చేసుకోవాలి, గ్రిప్ తీసుకోవాలి. ఈ స్థితిలో చేతులు రెండు పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా 90 డిగ్రీస్ పైకి లేపి స్ట్రైట్గా ఉంచాలి. శ్వాస సమత్వంగా ఉంటుంది. ఈ స్థితిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా సాధ్యమైన త్వరగా తలను పైకి లిఫ్ట్ చేసి పైకి చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ ఆసన స్థితిలో సుమారుగా 10 నుంచి 15 సెకండ్లు ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇప్పుడు చేతులు రెండు కూడా యథాస్థానానికి కిందకి యథావిధంగా తీసుకొని రావాలి, కిందకి దించాలి. ఇప్పుడు ఎడమ కాలుని కుడి కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా ఎడం కాలు పైన కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకున్న బాడీని ఇప్పుడు కుడి కాలుని ఫోల్డ్ చేయాలి. కుడి కాలు యొక్క అరికాల్ని ఎడమ కాలు యొక్క తొడ భాగానికి తాకించి పూర్తిగా ఎడమ కాలు పైన బ్యాలెన్స్ చేసుకొని ఇందాకలాగిన చేతులు రెండు నిదానంగా పైకి రేజ్ చేసి రెండు అరిచేతులు తాకించే విధంగా ఉంచి హ్యాండ్స్ రెండు 90 డిగ్రీస్లో ఉంటాయి. ఈ స్థితిలో బాడీని బ్యాలెన్స్ చేస్తూ పూర్తిగా ఆసన స్థితిలో ఉండాలి. చేతులు రెండు యథాస్థానానికి తీసుకొని రావాలి, దించండి. ఇప్పుడు కుడి కాల్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు సమతులాసనం, స్ట్రైట్గా నిలబడాలి. ఇప్పుడు శరీరం అంతటిని కూడా లెఫ్ట్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ రైట్ లెగ్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకోవాలి. శరీరం అంతటిని కూడా లెఫ్ట్ లెగ్ పైనే ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ పైకి రేజ్ చేస్తూ
4 ఫింగర్స్ ఫోల్డ్ చేసి ఇండెక్స్ ఫింగర్ వల్ల స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు దృష్టిని ఇండెక్స్ ఫింగర్ పైన కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి, పడిపోకుండా. ఇప్పుడు ఎడమ చేతిని కిందకి దించుతూ యథాస్థానానికి తీసుకొని రావాలి. హెడ్ని కూడా స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు రైట్ లెగ్ని రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ చేతిలోకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేస్తాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ యొక్క అరిచేతితో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకొని రైట్ లెగ్ పైన పూర్తిగా బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందాక మాదిరిగానే రైట్ హ్యాండ్ రైజ్ చేస్తూ రైట్ హ్యాండ్ని 90 డిగ్రీస్ తీసుకొని రావాలి. ఇండెక్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, ముందస్తు జాగ్రత్తగా కానీ, వయసు పైబడుతున్నటువంటి వాళ్ళకి ముందస్తు జాగ్రత్తగా ఈ విధమైనటువంటి వృక్షాసనం ఒక్కొక్క కాలతో 5 సార్లు చొప్పున, అదేవిధంగా సమతులాసనం ఒక్కొక్క కాలతో 5 సార్లు చొప్పున, అదేవిధంగా అనులోమ విలోమ ప్రాణాయామం, ఆది ముద్ర, ఈ ప్రాక్టీస్ ద్వారా, అభ్యాసం ద్వారా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం, కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనేటటువంటిది ఎప్పుడైతే బ్రెయిన్కి అలవాటు చేస్తూ వచ్చామో అది ప్రజెంట్ టెన్స్లో మెమరీలో, కాన్షియస్లో ఉండడానికి చాలా ఉపయోగపడేటటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీల కారణంగా చర్మంపై నల్లటి మచ్చలు మిగిలిపోతున్నప్పుడు మంచి గంధాన్ని అరగదీసి కొబ్బరి నూనెలో కలిపి మచ్చలపై నిత్యం పూస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి.